జై స్వరాజ్య వోల్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము హన్మకొండ వడ్డెపల్లిలో గల సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లో ఉన్నాము. మనతో చాలామంది మాజీ సైనికులు, వీళ్ళు గతంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో పనిచేసినటువంటి ఆర్మీ జవాన్లతోటి ప్రస్తుతం మనం జై స్వరాజ్య వోల్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ నెల 22న జరిగినటువంటి ఒక ముష్కరుల దాడి, పెహల్గాంలో జరిగిన ముష్కరుల దాడి అనేది భారతదేశం 144 కోట్ల ప్రజానీకం ఒక్కసారే ఉలిక్కిపడినట్టయింది. ఇక్కడ బాధాకరం, చాలా బాధాకరం. ఈ ముష్కరుల దాడిలో దాదాపు 26 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ పహల్గాం, జమ్మూ కాశ్మీర్ అనేది ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్ స్పాట్గా, అటు హనీమూన్ కపుల్ కావచ్చు, మరియు భారతదేశము ఇతర దేశాల నుంచి కూడా వచ్చే పర్యాటకులతోటి ప్రతినిత్యము సందడిగా ఉంటుంది. కానీ ఒకే ఒకసారి అక్కడ ముష్కరుల మారణకాండ అనేది యావత్తు భారతదేశాన్ని ఉలిక్కిపడే విధంగా చేసింది. మరి దీనికి సంబంధించి ఇట్ ఈస్ ఎ వెరీ ఫార్చునేట్, సో లక్కీ వీఆర్ హ్యావింగ్ ఆల్ ద ఇండియన్ మాజీ సైనికులు మనతో ఉన్నారు. కాబట్టి వీరి యొక్క అభిప్రాయం మరియు దీనిపై వీరు ఎలా స్పందిస్తారు, గతంలో అలాంటి సెన్సిటివ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో పనిచేసిన మాజీ సైనికులు జై స్వరాజ్య వోల్ టీవీకి ప్రస్తుతము అందుబాటులో ఉన్నారు. కాబట్టి వారి యొక్క అనుభవం మరి వీళ్ళు దీనిపై, ఈ మారణకాండపై ఏ విధంగా స్పందిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ నెల 22న పెహల్గాంలో ముష్కరుల దాడిలో అమాయక పర్యాటకులు తమ ప్రాణాలు కోల్పోయారు. గతంలో మీరు సైన్యంలో పనిచేశారు, ఒక మాజీ సైనిక అధికారిగా ఈ మారణకాండపై మీరు ఎలా స్పందిస్తారు? జై స్వరాజ్ టీవీకి. నా పేరు సార్జెంట్ రమేష్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేసినాను. 22 నాడు పహల్గాంలో జరిగిన ఇన్సిడెంటు చాలా బాధాకరమైందండి. ప్రాణాలు కోల్పోయిన సివిలియన్ కుటుంబాలకు మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాము. టెర్రరిజం అనేది ఒక వైరస్ లాగా తయారైందండి. లష్కరే తోయిబా కానీ, జామియా ఇస్లాం కానీ పాకిస్తాన్లో పేస్ చేసుకొని ఒక వైరస్ లాగా స్ప్రెడ్ అవుతున్నది. ఆ వైరస్ని మనము కంట్రోల్ చేస్తే అది ఇంకో రూపంగా అభివృద్ధి చెంది మళ్ళా అమాశమైన కార్యక్రమాలు చేస్తూ మానవ జాతికి ఒక పీడలాగా తయారైనాయి ఈ టెర్రరిజం. మన ప్రభుత్వం ఫెయిల్యూర్ అనుకోకూడదు. ఎమోషనల్గా రియాక్ట్ కాకుండా టాక్ట్ఫుల్గా వాళ్ళు చేస్తారు అనే ఆశ మాకు ప్రజలకు ఉన్నది. దానికి తగ్గట్టుగా మన సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ టీం తీసుకున్న 5 ఇంపార్టెంట్ డిసిషన్స్తో మనము మనము ఆశించేది ఏంటంటే ఈ టెర్రరిజానికి ఒక చెక్ పెట్టడానికి పాకిస్తాన్ లాంటి దేశాలు చర్యలు తీసుకుంటారని ఆశపడుతున్నాము. ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ఖండించినారు. ఇది చాలా సంతోషకరమైన వార్త. అదేవిధంగా మన దేశ ప్రజలు, మన సరిహద్దుల్లో ఉన్న వేరే దేశాలు కూడా దీన్ని ఖండించి దీన్ని కంట్రోల్ చేయడానికి కావలసిన అన్ని మార్గాలను చేయాలని ఆశిస్తూ నేను స్వరాజ్య టీవీ వారికి ఈ విధంగా ఇంటర్వ్యూలు చేసి అభిప్రాయాలు తీసుకోవడానికి వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.